वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल मुरसलीन नबीना मुहम्मद व अला आलिहि व सहबिहि अजमईन अम्मा बाद। సోదర మహాశివులారా, సోదరిమణులారా, హదీస్ ఉసూల్ హదీస్ మన ఈ వారపు ప్రతి వారం జరిగేటువంటి క్లాస్లో మొదటి క్లాస్ హదీస్ అంటే ఏమిటి చాలా సంక్షిప్తంగా తెలుసుకోవడంతో పాటు మనం హదీస్ యొక్క ఆధారం గురించి ఖురాన్ నుండి కొన్ని దలీల్ తెలుసుకున్నాము. ఈరోజు హదీస్ అంటే ఏమిటి, దానికి మరికొన్ని పేర్లు ఏమున్నాయి అనేది తెలుసుకుంటూ హదీసు ఆవశ్యకత, హదీస్ యొక్క అవసరం మనకు ఎంతగా ఉంది అన్న విషయాన్ని కొన్ని ప్రశ్నల రూపంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు నోట్స్ తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను మరియు పూర్తి శ్రద్ధగా ఈనాటి క్లాస్ని పాఠాన్ని మీరు వినాలని కోరుతున్నాను. సోదర మహాశివులారా, హదీస్ యొక్క నిర్వచనం అరబీలో దాని యొక్క పదాలు నేను మీకు తెలియజేసి ఆ అరబీ పదాలు తెలుగులో కూడా రాసి ఉన్నాయి, వాటి యొక్క భావాన్ని తెలియజేసి మరి కొంచెం ముందుకు దేనినంటారు. మా ఉజీఫా తెలుగులో రాసి ఉన్న దాన్ని చూడండి. మా ఉజీఫా మిన్ కౌలిన్ ఔ ఫిఅలిన్ ఔ తక్రీరిన్ ఔ వస్ఫిన్ ఇలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. గత వారంలో కూడా నేను ఈ 5 విషయాలు మీకు చెప్పాను, గుర్తుంది కదా? షేక్ మళ్ళీ ఒకసారి చూపించండి షేక్, సాయది పూర్తిగా. ఓకే 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 ఇప్పుడే చూపిస్తున్నాను. ఇక్కడ అరబీలో ఏదైతే రాసి ఉందో దానికి ఒక తెలుగు అనువాదం నేను ఇప్పుడే మీకు తెలియజేస్తాను ఇన్షా అల్లా. هو ما أضيف من قول أو فعل أو تقرير أو وصف إلى النبي صلى الله عليه وسلم، إلى الله تعالى، إلى الصحابي، إلى التابعي. ఇక్కడ నేను రాసింది ఇలా వరకు, కానీ దాని తర్వాత 4 పదాలు నేను చెప్పాను. దాని వివరం ఇక్కడ అరబీలో రాసి ఉన్న దాని యొక్క వివరం కూడా ఇప్పుడే తెలియజేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లు కొంచెం ఇక్కడ గమనించండి. హువా అన్న అరబీ పదం ఇది. అది అంటే హదీస్ ను ఉద్దేశించడం జరుగుతుంది. సర్వనామం అని కూడా అనడం జరుగుతుంది కదా బహుశా. మా ఉజీఫా ఉర్దూలో అంటారు జిస్కి నిస్బత్ కీ గయి, దేనినైతే అంకితం చేయబడినదో. మిన్ కౌలిన్ వాచకం, ప్రవచనం, మాట, కౌల్. ఔ ఫిఅలిన్ క్రియ, ఏదైనా పని, ఆచరణ. ఔ తక్రీరిన్ ఆయన ముందు జరిగినది ఏదైనా దానిని ఆయన అంగీకరించారు లేదా ఖండించారు లేదా సవరించారు. ఔ వస్ఫిన్ లేదా ఏదైనా గుణగణాలు. ఇందులో 2 వస్తాయి, ఖల్కియ్య, ఖుల్కియ్య. నేను ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా మీకు? ఖల్కియ్య మరియు ఖుల్కియ్య. ఖల్కియ్య అంటే ఏంటి? ఖల్కియ్య అంటే మనిషి యొక్క ఆకారానికి సంబంధించింది. ఖులుకియ్య అని అంటే ప్రవర్తనకు సంబంధించినది. అయితే ఈ ప్రవర్తనకు సంబంధించిన విషయాన్ని కూడా ఎందరో పండితులు ఫిల్
ఆచరణలో, క్రియలో, పనిలో చేర్చుతారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం పలికేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంత మంచి ఉత్తమ గుణం గలవారు. అది అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కొన్ని పనుల గురించి అక్కడ ప్రశంసించడం జరుగుతుంది అని భావం. ఇక ఇలన్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వైపునకు అంకితం చేయబడినది. మీరు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతారు కావచ్చు, అదేంటి? గత వారంలో కూడా ఈ మాట మనం విన్నాము, కానీ అక్కడ ఈ ఉదీఫా నిస్బత్ కీ గయి, ప్రవక్త వైపునకు అంకితం చేయబడినది అన్న మాట రాలేదు కదా. అయితే వినండి, విషయం ఏంటంటే మనం హదీస్ యొక్క డెఫినేషన్ లో ఈ పదాలు ఇప్పుడు ఏదైతే తెలుసుకున్నామో, హువ మా ఉదీఫ ఇల నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మిన్ కౌలిన్ ఔ ఫిఅలిన్ ఔ తక్రీరిన్ ఔ వస్ఫిన్, ఈ ఉదీఫ అన్న పదం, దీని ద్వారా గొప్ప లాభం ఏమిటంటే హదీసులో కొన్ని సహీ అవుతే మరికొన్ని దయీఫ్ కూడా కావచ్చు, మరికొన్ని మౌదూ కూడా కావచ్చు. ఎలా అవుతాయి? మనం ఇంకా కొన్ని క్లాసుల తర్వాత ఆ విషయం తెలుసుకుంటాం. లేదా అంటే ఈ రోజుల్లో అల్లాహ్ హిదాయత్ ప్రసాదించుగాక, హదీసులను నమ్మేవారు కూడా కొందరు ఒక తప్పుడు ఆలోచనలో, భావంలో పడి ఉన్నారు. అదేంటి? ప్రవక్త వారి హదీస్ అని అన్న తర్వాత అది రైఫ్ ఎలా అవుతుందండి? ప్రవక్త మాట ఎక్కడైనా బలహీనంగా ఉండగలుగుతుందా? ప్రవక్త మాటయే కదా. కానీ ప్రవక్త వైపునకు అంకితం చేయబడినది అని డెఫినిషన్ లో, తారీఫ్ లో చెప్పినప్పుడు అక్కడ రీసెర్చ్ జరుగుతుంది. అల్లా ఆదేశం ప్రకారం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటి, చూపినటువంటి, మనకు తెలిపినటువంటి నియమాల ప్రకారం రీసెర్చ్ జరుగుతుంది. ఏ హదీస్ ప్రవక్త వైపునకైతే అంకితం చేయబడినదో ఆ నిస్బత్, అంకితం సరి అయినదేనా కాదా, దాని గురించి హదీస్ యొక్క సనద్, హదీస్ యొక్క మతన్, వీటన్నిటిపై రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్ చేయడానికి ఏంటి ఆధారాలు? ఖురాన్ హదీసుల నుండి. ఆ ఆధారాలు కూడా ఉన్నాయి, ముందు క్లాసులో వస్తాయి. సంక్షిప్తంగా తెలుసుకోవాలనుకుంటే సూర్య హుజరాత్ యొక్క ఆయత్, ఇన్ జాకుం ఫాసికుం బినబఇన్ ఫతబయ్యను, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, కొందరు వస్తారు నాపై అబద్ధం పలుకుతారు, స్వతహాగా వారు మాటలు మాట్లాడి నా వైపునకు తప్పుగా అంకితం చేస్తారు. అయితే గుర్తుంచుకోండి, మన్ కదిబ అలయ్య ముతఅమ్మిదన్ ఫలియతబవ్వ మక్అదహు మినన్ నార్, ఎవరైతే తెలిసి నాపై ఒక అబద్ధాన్ని మోపుతారో వారు తమ స్థానాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోవాలి. అయితే సోదర మహాశివులారా, సోదరి మనులారా, హదీస్ గురించి సంక్షిప్తంగా ఈ మాటలు కొన్ని తెలుసుకున్నాక, హదీస్ అన్న భావంలోనే ఖబర్, అథర్ ఈ పదాలు కూడా ఉపయోగించబడతాయి. ఖబర్ మరియు అథర్. అలాగే సున్నత్ అని కూడా మనం అంటాము. అరబీ ప్రకారంగా తా మర్బూత వస్తుంది గనక ఆగినప్పుడు హా చదువుతారు, సున్నత్ అనేది అంటాము మనం. అయితే ఈ పదాలు కూడా మనకు హదీసులో కనబడుతున్నాయి. కొన్ని సందర్భాలలో నబ అని కూడా అనడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పదాలు కూడా హదీస్ అన్న భావంలో ఉపయోగపడతాయి. సర్వసామాన్యంగా హదీస్ అని అంటే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు అంకితం చేయబడినదని. ఖబర్ అని అన్నప్పుడు ప్రవక్త చెప్పిన అటువంటి ఖబర్, మా అఖ్బర బిహి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆసార్ మా ఉసిర అని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ విధంగా. ఇక సున్నత్ అనే విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ కూడా ఉంది, మన్ అహబ్బ సున్నతి ఫఖద్ అహబ్బని,
మన్సన్న సున్నతన్, ఇంకా వేరే ఎన్నో హదీసులు కూడా దీనికి సంబంధించినవి, ఈ పదానికి సంబంధించినవి ఉన్నాయి. ఇక రండి, ఇప్పటి వరకు జరిగిన మన ఈ కొన్ని నిమిషాల క్లాస్ యొక్క సారాంశం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? మరోసారి మీరే వినండి. ఆ తర్వాత ఇంట్లో మీ పిల్లలతో కూర్చోండి, ఈ విషయాలు చర్చించుకోండి. ఈ సంక్షిప్త భావాన్ని ఒకరికి ఒకరు చెప్పుకోండి మరోసారి. ఈ విధంగా విద్య అనేది నాటుకుపోతుంది మీ మనస్సులో, మీ యొక్క మైండ్లో. ఏంటి సంక్షిప్తం? హదీస్ అంటే దానికి డెఫినేషన్ మా ఉదీఫ, అంకితం చేయబడినది, మిన్ కౌలిన్ ఔ ఫిఅలిన్ ఔ తక్రీరిన్ ఔ వస్ఫిన్, మాట, ఏదైనా పని, ఏదైనా అంగీకారం లేదా సవరణ. ప్రవక్త ముందు ఏదైనా జరిగి ఉంటే దాన్ని అంగీకరించారా లేదా సవరించారా, ఖండించారా, మరియు గుణగణాలు ఏవైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు అంకితం చేయబడినవో. మరియు హదీస్ అని దేనినైతే మనం అంటున్నామో వాటినే ఖబర్, అథర్ మరియు సున్నత్ అని కూడా అనడం జరుగుతుంది. సారాంశం అర్థమైంది కదా? మరొక విషయం కూడా సంక్షిప్తంగా విని హదీస్ ఆవశ్యకత అనే అంశంలో మనం ప్రవేశిస్తాము. అదేంటి? హదీస్ అని ఎప్పుడైతే మనం అంటున్నామో, ఒకవేళ అది అల్లాహ్ వైపునకు, అది అల్లాహ్ వైపునకు అంకితం చేయబడితే, అంటే అల్లాహ్ చెప్పాడు అన్నట్లుగా మాట్లాడితే అదేమవుతుంది? అది కుదుసి, అల్ హదీసుల్ కుదుసి అని అంటారు. చూపించాలా మీకు? మరింత ఈజీగా అవుతుందా రాసుకోవడానికి కానీ లేకుంటే? ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా మీరు? హదీస్ కుదుసి, అల్ హదీస్ అల్ కుదుసి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెబుతున్నారు, అల్లాహ్ చెప్పాడు అని. ఏ హదీసులోనైతే అల్లాహ్ చెప్పాడు అని ఉంటుందో ఆ హదీస్ను హదీస్ కుదుసి అని అంటారు. ఉదాహరణకు ఇందులో ఎన్నో హదీసులు ఉన్నాయి. ఉదాహరణకు ఒక హదీస్ చూపిస్తున్నాను, సహీహ్ బుఖారీలో వచ్చినది. అల్లాహ్ తాలా చెప్పాడు, మన్ ఆదాలి వలియన్ ఫఖద్ ఆదంతుహు బిల్ హర్బ్. ఎవరైతే నా యొక్క వలీతోని శత్రుత్వం వహిస్తాడో అతడు నాతో యుద్ధానికి సిద్ధం కావాలి. అల్లాహ్ చెప్తున్నాడు ఈ మాట. అయితే దీన్ని ఏమంటారు? హదీస్ కుదుసి. ఏ హదీస్ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపునకు అంకితం చేయబడుతుందో దానిని మర్ఫూ అంటారు. ఏమంటారు? మర్ఫూ. ఒకవేళ అరబీ కూడా చాలా మంచిగా స్పష్టంగా చదివేవారు ఉండేది ఉంటే రాసుకోవచ్చు. ఇక్కడ అరబీలో కూడా రాయడం జరిగింది మీకు సులభంగా అర్థం కావడానికి. మర్ఫూ అని అంటారు. అదే సహాబీ వైపునకు అంకితం చేయబడినదైతే మౌకూఫ్ అని అంటారు. ఏమంటారండి? మౌకూఫ్. సహాబీ వైపునకు అంకితం చేయబడినదైతే మౌకూఫ్. ఇక ఒకవేళ అది ఏదైనా తాబిఈ వైపునకు అంకితం చేయబడినదైతే మక్తూ అని అంటారు. ఈ విధంగా ఈ 4 స్టేజీలు ఉన్నాయి. దీనిని మీరు గుర్తుంచుకోండి. ఒకవేళ
అల్లా వైపునకు అంకితం చేయబడినదైతే కుదుసి, ప్రవక్త వైపునకు అంకితం చేయబడినదైతే ప్రవక్త చెప్పారు, ప్రవక్త చేశారు, అది ఏముంటుంది మర్ఫూ. సహాబీ చెప్పినది చేసినది ఏదైనా చెప్పడం జరిగితే అది మౌకూఫ్, తాబిఈ మక్తూబ్. అయితే దీంట్లో మరికొన్ని వివరాలు కూడా ఉంటాయి, కానీ సంక్షిప్తంగా ఇప్పుడు ఇది సరిపోతుంది. వివరాలు ఇన్షాల్లా దీనికి సంబంధించినవి కూడా ఇంకా ముందు క్లాసులలో మనం తెలుసుకుంటాం. అయిపోయింది కదా. ఇక రండి, హదీస్ ఆవశ్యకత. హదీస్ అవసరం, దానికి దలీల్ ఖురాన్ నుండి గత పాఠంలో విన్నాము. ఇప్పుడు హదీస్ యొక్క అవసరం ఎంతగా ఉంది అన్న విషయం కొన్ని ప్రశ్నల రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఎలా ప్రశ్నల రూపంలో అంటే, ఎవరైతే హదీసుల అవసరం లేదు, ఖురాన్ ఒక్కటే సరిపోతుంది, అందులో అన్ని విషయాలు ఉన్నాయి అని అంటారో, వాస్తవానికి వారు స్వయంగా ఖురాన్నే నమ్మడం లేదు. పేరు ఖురాన్ని తీసుకుంటున్నారు, కానీ ఖురాన్ను స్వయంగా వారు నమ్మడం లేదు. ఎలా అంటారా? మొట్టమొదటి విషయం, మానవులపై అల్లా యొక్క ఆరాధన విషయంలో ఆచరణ పరంగా లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్ యొక్క సాక్ష్యం పలికిన తర్వాత, విశ్వాసం తర్వాత మొట్టమొదటి ఆచరణ నమాజ్. ఖురాన్లో నమాజ్ యొక్క ఆదేశం అనేక సందర్భాలలో ఇవ్వడం జరిగింది. నమాజ్ చదివే వారి యొక్క ఘనత చూపడం జరిగింది. నమాజ్ చెయ్యని వారి గురించి హెచ్చరికలు, శిక్షల యొక్క సమాచారం తెలపడం జరిగింది. అలాగే నమాజులోని రుకు సజదాల ప్రస్తావన కూడా వచ్చింది ఖురాన్లో. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు ప్రవక్తలు ఎవరైతే గడిసిపోయారో వారికి ఇవ్వబడిన ఆదేశాల్లో నమాజ్ చాలా ముఖ్యంగా ఉండినది. సూరత్ యూనుస్ లో మీరు చదివారంటే, ఫిరౌన్ కాలంలో బహిరంగంగా మూసా అలైహిస్సలాం వారిని విశ్వసించిన వారు బహిరంగంగా నమాజ్ చేయలేకపోయేవారు. అయితే మీ ఇళ్లల్లో నమాజు చేసుకోండి, మీ ఇళ్లల్లో మీరు కిబ్లా దిశలో ఉండండి అని కూడా ఆదేశించడం జరిగింది. ఇవన్నీ విషయాలు ఖురాన్లో వచ్చి ఉన్నాయి. కానీ నమాజ్ యొక్క ఘనత, నమాజ్ యొక్క ఆదేశం చేయకుంటే శిక్షలు, రుకు సజ్దాల ప్రస్తావన వచ్చినప్పటికీ 24 గంటలలో ఎన్ని నమాజులు చదవాలి స్పష్టంగా ఖురాన్లో లేదు, హదీసులోనే ఉంది. ఏ పూట నమాజ్ లో ఎన్ని రకాతులు చేయాలి అన్నటువంటి ప్రస్తావన హదీసులోనే ఉంది. నమాజులో ఖియామ్, రుకు, సజ్దాల ప్రస్తావన సంక్షిప్తంగా ఖురాన్లో వచ్చినప్పటికీ ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, క్రమం ఏమిటి అన్న వివరణ ఖురాన్లో లేదు, హదీసులోనే ఉంది. ఇంకా నమాజులో నిలబడినప్పుడు చేతులు ఎక్కడ పెట్టాలి అన్న ప్రస్తావన ఖురాన్లో లేదు. రుకులో ఎలా వీపు ఉండాలి, చేతులు ఎక్కడ ఉండాలి, చూపు ఎక్కడ ఉండాలి, ఇవన్నీ ప్రస్తావన ఖురాన్లో లేదు. వీటి ప్రస్తావన హదీసులో ఉంది. అలాగే రుకులో వీపు ఎంత వంగి ఉండాలి, తల ఎంత వంగి ఉండాలి అన్నటువంటి ప్రస్తావన ఖురాన్లో లేదు, హదీసులో వచ్చి ఉంది. అలాగే సజ్దా విషయానికి వస్తే, సజ్దా ఎలా చేయాలి,
ఎన్ని చేయాలి, సజ్దాలో ఏ ఏ అవయవాలు భూమికి తాకాలి, ఆనుకొని ఉండాలి, ఆ సందర్భంలో కూడా చేతులు ఎక్కడ ఉండాలి, కాళ్ళు ఎలా ఉండాలి, ఇంకా ఏ ఏ సందర్భంలో ఏమి చదవాలి, ఇవన్నీ వివరాలు మనకు హదీసుల ద్వారానే తెలుస్తాయి. వీటన్నిటి విషయంలో ఖురాన్లో వివరణ లేదు. ఖురాన్లో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై నమాజ్ యొక్క ఆదేశం వచ్చిన తర్వాత జిబ్రీల్ అమీన్ వచ్చి నమాజు చేసి చూపించారు. ఒకటి కంటే ఎక్కువ సందర్భంలో జిబ్రీల్ అమీన్ వచ్చి నమాజుల యొక్క రకాతుల సంఖ్య, నమాజుల యొక్క ఆరంభ సమయం, ప్రతి నమాజ్ యొక్క అంతం సమయం, ఏ సమయానికి నమాజ్ సమాప్తమవుతుంది, దాని సమయం పూర్తవుతుంది, ఇవన్నీ వివరాలు హదీసుల్లో మనకు తెలుస్తాయి. ఇక చెప్పండి, ఇంతటి గొప్ప విషయం హదీసులు లేకుండా ఎలా నమ్మగలం? దీని ద్వారా హదీస్ యొక్క ఆవశ్యకత మనకు తెలుస్తుంది. అందుకే ఎవరైతే హదీసులను తిరస్కరిస్తున్నారో వారిలో కొందరు 5 నమాజులను నమ్మితే మరికొందరు 3 నమాజులు అని అంటారు. మరికొందరు నమాజ్ ఇప్పుడు ఏ రూపంలో మనం చదువుతున్నామో అది లేనే లేదు అంటారు. నమూజు బిల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్. మరో విచిత్ర విషయం, స్త్రీలు వారి యొక్క మాస అనారోగ్య స్థితిలో, అర్థమవుతుంది మీ అందరికీ, ప్రత్యేక ప్రధానం చెప్పే అవసరం లేదు కదా, ప్రతి నెల వారి యొక్క ప్రత్యేకమైన కొన్ని అనారోగ్య స్థితిలో కొన్ని రోజులు, అలాగే ప్రసవించిన తర్వాత కొద్ది రోజులు అనారోగ్య స్థితిలో ఏదైతే ఉంటారో అప్పుడు నమాజు చెయ్యాలి అని కూడా ఇలాంటి కొందరు మూర్ఖులు అన్న ప్రస్తావన కూడా గత 2-3 నెలల క్రితం ఒకరు ప్రశ్న అడిగి చెప్పారు. ఒక తల్లి ప్రసవించి వారం రోజులే అవుతుంది, ఇంకా పరిశుద్ధత పొందలేదు, కానీ ఆమెకు ఎవరో చెప్పారు నమాజ్ ఎందుకు వదులుతున్నావు అని. ఈ పరిస్థితి అని అంటే, లేదు ఖురాన్లో ఎక్కడ ప్రస్తావన లేదు ఇలాంటి వారు నమాజ్ వదలాలని. ఇంతటి మూర్ఖత్వానికి ఎదిగి ఉన్నారు. అందుకొరకు హదీస్ యొక్క ఆవశ్యకత అనేది మనకు తెలుస్తుంది. అలాగే రండి, జకాత్ విషయానికి వస్తే ఇస్లాం యొక్క 5 మూల సూత్రాలలో కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ తర్వాత నమాజ్ తర్వాత జకాత్ ప్రస్తావన వస్తుంది. మాటికి ఖురాన్లో వాఖీముస్ సలాత వాతుజ్ జకాత్, నమాజ్తో పాటు జకాత్ అల్లాహ్ తఆలా అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు. మరియు జకాత్ ఇవ్వని వారి గురించి ఎన్నో సందర్భాలలో శిక్షలు కూడా తెలిపాడు. కానీ విషయం ఇక్కడ కూడా, ఏ ఏ సరుకుల్లో, వస్తువుల్లో, విషయాల్లో అవి ఎంత ఉంటే అందులో నుండి ఎంత జకాత్గా తీయాలి, ఇది తెలుసుకోవడానికి హదీస్ ఆవశ్యకత చాలా ఉంది. అలాగే జకాత్ ప్రతి రోజా, ప్రతి వారమా, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, లేక జీవితంలో ఒక్కసారి, ఇది తెలుసుకోవడానికి హదీస్ ఆవశ్యకత ఉంది. ఈ విధంగా చూసుకుంటే జకాత్ లాంటి ఇస్లాం యొక్క పునాదుల్లో అతి ముఖ్యమైన ఒక పునాది వివరాలు కూడా మనకు తెలుసుకోవడానికి హదీస్ ఆవశ్యకత చాలా ఉంది. ఇంకా సోదర మహాశివులారా, రోజువారీ జీవితంలో అల్లాహు తఆలా, ఇక మూడో విషయానికి వస్తే, అల్లాహు తఆలా మన రోజువారీ జీవితంలో మనం తినడానికి కొన్ని పక్షులను, జంతువులను హలాల్ చేశాడు, మరికొన్నిటిని హరాం చేశాడు. అయితే
బహీమతుల్ అన్ఆమ్ అన్న పదం ఖురాన్లో వచ్చి ఉంది. ఈ బహీమతుల్ అన్ఆమ్లో ఏ ఏ జంతువులు వస్తాయి దాని ప్రస్తావన కూడా ఖురాన్లో ఉంది. ఉదాహరణకు ఒంటె, ఎద్దు మరియు మేక, పొట్టేలు. ఈ 4 రకాల జంతువుల్లో మగ, ఆడ మొత్తం 8 సమానియత అజ్వాజ్ ఖురాన్లో వీటి ప్రస్తావన ఉంది. కానీ ఇంకా మిగతా జంతువుల్లో ఏది మన కొరకు హలాల్, ఏది మన కొరకు హరాం అనేది తెలుసుకోవడానికి హదీస్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఈ 8 రకాల వాటిపైనే సరిపుచ్చుకోవాలి. వేరేటి ఏమైనా తినాలనుకుంటే, ఇంతకుముందు ఒక సందర్భంలో చెప్పాను కదా, ఈ రోజుల్లో ఎంతో మంది కోడి తింటూ ఉంటారు. ఎవరైతే హదీసును నమ్మారో కోడిని తినడానికి ఖురాన్లో ఎక్కడ దలీలు ఉంది? అలాగే సోదర మహాశయులారా, ఈ 8 రకాల జంతువులు కూడా హలాల్ పద్ధతిలో రిబా చేసి తినే అటువంటి హక్కు హదీసును నమ్మని వారికి లేదు. ఎందుకో తెలుసా? ఖురాన్లో ఇది హలాల్ అన్నట్లుగా మనకు తెలుస్తున్నప్పటికీ అల్లాహ్ ఏమని చెప్పాడు? హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దం. అల్లాహు తాలా మీ కొరకు శవాన్ని మరియు రక్తాన్ని హరాం చేశాడు. అల్లాహ్ రక్తాన్ని హరాం చేశాడు అన్నప్పుడు మనం ఇస్లామీయ పద్ధతిలో రిబా చేసిన తర్వాత చల్లారాక జంతువులు మనం ఎప్పుడైతే ముక్కలు చేస్తామో మాంసం లోపల కూడా రక్తం ఉంటుంది. ఆయిషా రదియల్లాహు అన్హా వారి సహీహ్ హదీస్ ఉంది. ఆ రక్తం గురించి అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దాని అనుమతి ఇచ్చారు. ఇక హదీస్ నమ్మని వారు అది తినడానికి యోగ్యం ఎలా అవుతుంది? ఇంకా 4వ విషయం మీరు ఆలోచించారంటే, గ్రహించారంటే, అల్లాహు తఆలా వారం రోజుల్లో శుక్రవారానికి జుమా రోజుకు ఒక ప్రత్యేక స్థానం, ఘనత ప్రసాదించాడు. ఖురాన్లో జుమా పేరుతో ఒక సూరా ఉంది. అందులో ఇదా నూదియ లిస్సలాతి మిన్ యౌమిల్ జుముఅ, జుమా రోజు పిలువబడినప్పుడు మీరు మీ వ్యాపారాలను వదులుకొని అల్లాహ్ యొక్క జిక్ర్ వైపునకు పరిగెత్తండి అని ఆదేశం ఉంది కదా. కానీ నూదియా, పుకారా జానా, పుకారా జాయే, పిలువబడినప్పుడు, ఆ పిలవడం ఎలా? ఆ పిలవడం ఎలా? ఏ సమయానికి పిలవాలి? ఏ నమాజ్కి పిలవాలి? ఆ నమాజ్ ఎన్ని రకాతులు చేయాలి? ఎలా చేయాలి? ఫస్అౌ ఇలా జిక్రిల్లా, అల్లాహ్ యొక్క జిక్ర్ వైపునకు పరిగెత్తండి అంటే అక్కడ అల్లాహ్ యొక్క జిక్ర్ అంటే ఏంటి ఉద్దేశం? ఇవన్నీ విషయాలు తెలియడానికి హదీస్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది, చాలా ఉంది. ఈ విధంగా సోదర మహాశివులారా, సామాజిక జీవితంలో ఎన్నో తప్పు పనులను ఇస్లాం నిషేధించి ఉంది. ఉదాహరణకు దొంగతనం. దొంగ యొక్క చేతులను కోసివేయాలి అని కూడా వస్సారికు వస్సారికతు ఫక్తఉ ఐదియహుమా. అయితే ఈ చేతులు కొయ్యడం అనేది ఎక్కడి వరకు, ఎంత దొంగతనం చేస్తే, ఈ వివరాలు మనకు ఎక్కడ దొరుకుతాయి? ఇవి తెలుసుకోవడానికి హదీస్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. హదీస్ యొక్క ఆవశ్యకత చాలా ఉంది. ఈ విధంగా మీరు గమనిస్తున్నారా?
ఈ రోజుల్లో ఎక్కడైనా ఏదైనా ఇట్లాంటి మాట వింటున్నారు, ఖురాన్ ఒక్కటే మనకు సరిపోతుంది, హదీస్ యొక్క అవసరం లేదు అని. ఎక్కడైనా మీరు ఇలాంటి ఏదైనా సోషల్ మీడియాలో వీడియో, ఏదైనా ఆడియో ఎవరిదైనా చూస్తే, ఇప్పటి వరకు నేను ఎవరెవరి గురించి అయితే ఇలాంటి విషయం విన్నానో వారిలో ఏ ఒక్కడు కూడా ఖురాన్ యొక్క జ్ఞానం కూడా సరిగా తెలుసుకోలేదు. ఖురాన్ చదవడం రాదు చక్కగా. ఖురాన్ను నేను చాలా మంచిగా అర్థం చేసుకుంటాను, నాకు సరిపోతుంది అని అన్నాడు. నేను అడిగాను అతన్ని, ఖురాన్ను నీవు ఎలా అర్థం చేసుకుంటున్నావు? అల్లా చెప్పిన ఉద్దేశాన్ని ఎలా నీవు గమనించావు? నీవు అనువాదం చదివి తెలుసుకుంటున్నావంటే నీవు అల్లా చెప్పిన మాటను అర్థం చేసుకోవడం లేదు. అనువాదం చేసిన వ్యక్తి ఏదైతే అర్థం చేసుకొని రాశాడో, భావానువాదం అనేది అంటామో, దాన్ని నువ్వు ఫాలో అవుతున్నావు. అది కూడా నీ గుడ్డి ఆలోచనలు. సోదర మహాశివులారా, హదీస్ యొక్క ఆవశ్యకత గురించి ఈ ప్రశ్న రూపంలో కొన్ని మాటలు ఏదైతే నేను మీ ముందు చెప్పానో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో విషయాలున్నాయి. మన జీవితంలో మనం ఖురాన్తో పాటు హదీసును నమ్మి ఆ రెండిటిని సహాబాలు ఎలా ఆచరించారో వారి మాదిరిగా మన విశ్వాసం, మన ఆచరణ లేకుంటే మనం నిజమైన ముస్లింలకు కాచాలము. అల్లాహు తాలా మనందరికీ హదీస్ యొక్క ఆవశ్యకతను గుర్తించే భాగ్యం ప్రసాదించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ మరణానికంటే కొన్ని రోజుల ముందు చెప్పిన మాటను ఎల్లప్పుడూ మీ మదిలో ఉంచుకోండి. 2 విషయాలను నేను మీ మధ్యలో వదిలి వెళ్ళుతున్నాను. ఒకటి అల్లా యొక్క గ్రంథం ఖురాన్, మరియు నా యొక్క సున్నత్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా చెప్పారు. అల్లా మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక. వఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి